తెలంగాణ తమిళ సంఘం ఆధ్వర్యంలో తమిళ్ డైరెక్ట్ క్లాసెస్ తమిళ స్టూడెంట్స్కు ఈరోజు తెలంగాణ తమిళ సంఘం ఆధ్వర్యంలో జరుగుతున్న డైరెక్ట్ తమిళ క్లాసెస్ స్టూడెంట్స్కు తమిళనాడు ప్రభుత్వం నుంచి రప్పించిన తమిళ్ బుక్స్ని స్టూడెంట్స్కు ఇవ్వడం జరిగింది. ఈ యొక్క సెరమనీకి వచ్చిన అందరికీ నమస్కారాలు, మీడియా వాళ్ళకు కూడా నమస్కారం. ముఖ్యంగా హైదరాబాద్, మల్కాజ్గిరి, సెకండ్రాబాద్ ఏరియాలో తెలంగాణలో అధిక సంఖ్యలో తమిళన్స్ ఇక్కడ నివసిస్తూ ఉన్నారు. దాదాపు తాత ముత్తాత కాలం నుంచి అంటే రైల్వే, ఆర్మీ, బ్యాంక్స్, ఎల్ఐసి వివిధ రంగాల కేంద్ర ప్రభుత్వ సంస్థల్లో పనిచేసే వాళ్ళందరూ కూడా ఇక్కడ స్థిరపడి ఉన్నారు. వాళ్ళందరికీ కూడా ఇక్కడ ఉండే వాళ్ళకు తమిళ్ మాట్లాడడం వాళ్ళ తమిళ్ రాయడం చదవడం కాబట్టి ఇంకా ముందు 15 స్కూల్లో తమిళ్ పాఠం ఫస్ట్ లాంగ్వేజ్గా ఉండేది. కానీ తర్వాత కొంచెం గ్రామీణంగా కొన్ని స్కూళ్ళన్నీ తీసేయడం జరిగింది. ఈ స్కూలు కీస్ గర్ల్స్ హై స్కూల్ 140 సంవత్సరాల స్కూల్ ఇది. ఈ స్కూల్ కూడా తమిళన్సే నడిపిస్తూ ఉన్నారు. వెనక కాలేజ్ కూడా ఉంది, దివాన్ బాగులో పద్మారావు మోజా ఉమెన్స్ కాలేజ్ కూడా ఉంది. ఈ స్కూల్ సెంట్రల్ సిటీలో ఉంది. ఇక్కడ కూడా తమిళ్ మీడియం ఇంతకుముందు ఉండేది, పోయిన సంవత్సరం వరకు ఉండేది. తర్వాత ప్రభుత్వం తీసేశారు. అంటే ఇప్పుడు తమిళ మీడియం చదువుకునే పిల్లలకు ఇక్కడ కూడా అవకాశం లేదు. అయినప్పటికీ కూడా మేము తెలంగాణ తమిళ సంఘం ఆధ్వర్యంలో తమిళిసై గవర్నర్గా ఉండేప్పుడు వాళ్ళు కలిసి వాళ్ళతో మేము కోరికలు ఇవ్వడం జరిగింది. తమిళ మీడియం చదవడానికి పిల్లలకు అవకాశం కావాలి, మాకు అవకాశం ఇవ్వండి, ప్రభుత్వ పరంగా మాకు స్కూల్లో గవర్నమెంట్ స్కూల్లో అవకాశం ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేశాను. అదేవిధంగా సిపి రాధాకృష్ణ గారు గవర్నర్గా ఉండేప్పుడు కూడా ఇవ్వడం జరిగింది. రేవంత్ రెడ్డి గారితో కలిసి మెమోరాండం ఇచ్చాము. డైరెక్టర్ ఆఫ్ ఎడ్యుకేషన్ వాళ్ళ కూడా మేము మెమోరాండం ఇచ్చాము. కానీ ఇంతవరకు ప్రభుత్వం ద్వారా ఇలాంటి నిర్ణయాలు రాలేదు. కాబట్టి ముఖ్యంగా ఇక్కడ ఇంతమంది చదువుకున్న పిల్లలు చాలా మంది ఉన్నారు. వాళ్ళకు మాతృభాష నేర్చుకుంటే ఏ భాషలో నేర్చుకోవచ్చు. అంటే బేసిక్గా మాతృభాష అవసరం ఉంది. అందుకని మాతృభాష కోసమే ఖచ్చితంగా ఉండాలని చెప్పేసి మేము ఈ యొక్క నిర్ణయాలు తీసుకుని ఏప్రిల్ 14వ తారీఖు అంటే తమిళ న్యూ ఇయర్ రోజున మేము ఈ కార్యక్రమాన్ని మొదలుపెట్టాం. అంటే మనమే మన పిల్లలకు చదువు నేర్పిస్తాము అనే ఒక నిర్ణయం తీసుకుని ఆ రోజు ప్రారంభం చేసాము. ఆ రోజు ఇప్పటివరకు కూడా ఈ క్లాసులు నడుస్తుంది. ఇప్పటివరకు 36 మంది స్టూడెంట్స్ ఉన్నారు. చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు కూడా స్టూడెంట్స్ ఉన్నారు. ఎందుకంటే ఉద్యోగం చేసి రిటైర్ అయిన వాళ్ళు కూడా 3 స్టూడెంట్స్ ఉన్నారు. అదేవిధంగా తెలుగు వాళ్ళు కూడా 3 స్టూడెంట్స్ మా దగ్గర మేము కూడా తమిళ నేర్చుకుంటామని చెప్పేసి వస్తే వాళ్ళు కూడా అవకాశం ఇస్తే 3 తెలుగు వాళ్ళు కూడా స్టూడెంట్స్ ఉన్నారు. అయితే మాతృభాష చదువుకోవడానికి వయస్సు సంబంధం లేదు. ప్రతి వాళ్ళు ఇంట్లో మాతృభాష చదివే వాళ్ళు కావాలి. ఎందుకంటే నెక్స్ట్ జనరేషన్ ఇవాళ ఉండే వాళ్ళకి తెలియకపోతే నెక్స్ట్ జనరేషన్ తమిళ వాళ్ళు అర్థం కాని పరిస్థితి అయిపోతాయి. కాబట్టి ఈ మాతృభాష కోసము తమిళనాడు ప్రభుత్వము ప్రపంచ వ్యాప్తంగా ఎక్కడైతే తమిళ నేర్చుకోవాలని ఉన్నారో తమిళని ఇంప్రూవ్ చేయడానికి వరకు తమిళ కల్చర్ని డెవలప్ చేసుకోవడానికి వరకు ప్రభుత్వమే అక్కడికి పుస్తకాలు పంపిస్తున్నారు. మేము కూడా తమిళనాడు గవర్నమెంట్ నుంచి ఇప్పుడు 300 పుస్తకాలు అక్కడి నుంచి తెప్పిస్తున్నాము. ఇంతకుముందు కోవిడ్ సమయంలో కూడా మేము పుస్తకాలు తెప్పించి అందరూ ఆన్లైన్లో పాఠాలు నేర్పించినాం. కానీ ఇప్పుడు డైరెక్ట్ క్లాస్ మేము నడిపిస్తూ ఉన్నాము. ఎవ్రీ సండే వీక్లీ 1 డే సండే ఉదయం 10 గంటల నుంచి 12:30 వరకు తమిళ క్లాస్ నడిపిస్తున్నాము. ఒకటే క్లాస్లో 2 టీచర్లు, ఒక టీచర్ నేర్పిస్తూ ఉంటారు. ఒక టీచర్ 1 by 1 స్టూడెంట్ని వాళ్ళ నోట్బుక్ని చూసి వాళ్ళు రాశారా రాయలేదా, ఏం రాయాలా, తప్పు రాశారా కరెక్షన్ చేసుకుంటా అన్ని విధాలుగా కూడా వాళ్ళకి కావాల్సిన అన్ని కూడా స్టడీ మెటీరియల్ కూడా అన్ని కూడా మేము తమిళ సంఘం ద్వారా ఫ్రీగానే ఇస్తున్నాం. ఎందుకంటే బుక్స్ కానీ నోట్బుక్స్ కానీ వాళ్ళకి కావాల్సిన పెన్సిల్ నుంచి అన్నీ కూడా మేము ఫ్రీగా వాళ్ళకి ఇస్తున్నాము. అదేవిధంగా ఒక సొసైటీ పరంగా సోషల్ యాక్టివిటీగా ఈ యొక్క సంఘాన్ని డెవలప్ కావాలి. అదేవిధంగా పిల్లలు కూడా భవిష్యత్తు డెవలప్ కావాలి. వాళ్ళ తరతరాలుగా ఈ యొక్క తమిళ కల్చర్ని కూడా డెవలప్ చేయాలనే ఉద్దేశంతో ఈ యొక్క తమిళ క్లాస్ మేము నడిపిస్తూ ఉన్నాము. ఇది తర్వాత 6 నెలల తర్వాత వీళ్ళకి సర్టిఫికేట్ ఇవ్వడం జరుగుతుంది. ఎందుకంటే ఎవరు బాగా చదువుకున్నారో వాళ్ళకి ఆలోచన గ్రేడ్ బార్ కూడా వేసి సర్టిఫికేట్ ఇస్తాము. అదేవిధంగా ఫుల్ అటెండెన్స్ ఇచ్చిన వాళ్ళకు ఒక ప్రైజ్ కూడా ఇవ్వాలని చెప్పి నిర్ణయం చేస్తున్నాము.
అదేవిధంగా 6 నెలల తర్వాత మళ్ళీ సంవత్సరం తర్వాత అదే స్టూడెంట్స్కి మన సంవత్సరం తర్వాత కూడా ఒక 1 ఇయర్ చదువుకున్న వాళ్ళకు సర్టిఫికేట్ ఇవ్వడానికి ఒక నిర్ణయం తీసుకున్నాము. ఆ విధంగా పిల్లల్ని ఎంకరేజ్ చేస్తూ అదేవిధంగా తరతరాలుగా ఉండే తమిళ ఫ్యామిలీస్ అందరూ కూడా తన పిల్లల్ని చదవడానికి పంపించే విధంగానే మేము ఆలోచన చేస్తున్నాము. ఈ ఆలోచనని ఇంకా ముందు అంటే మేము తెలంగాణ తమిళ సంఘం ద్వారా ఒక 10 కార్యక్రమాలు సంవత్సరానికి చేస్తా ఉన్నాం. అంటే దానిలో ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే చేస్తాము, అదేవిధంగా తమిళ వర్షప్ డే పెద్ద ఎత్తున చేస్తాము, అదేవిధంగా యానివర్సరీ ఎవరి ఇయర్ యానివర్సరీ చేస్తూ ఉన్నాము. ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే అప్పుడు తమిళ వాళ్ళని విఐపీని పిలుస్తాము. తమిళ్లో చదువుకున్న చాలా మంది ఐఏఎస్, ఐపీఎస్, ఐఆర్ఎస్ వాళ్ళు చాలా మంది ఉన్నారు. వాళ్ళు విఐపీగా తీసుకుని మాకు సొసైటీ డెవలప్ చేయడానికి, తమిళ సొసైటీని డెవలప్ చేయడానికి, తమిళ లాంగ్వేజ్ డెవలప్ ఇంప్రూవ్ చేయడానికి నాకు మేము కావాల్సిన అన్ని కూడా ప్రయత్నాలు కూడా చేస్తూ ఉన్నాం. నేను ఫుల్ టైమ్గా కార్మిక నాయకుడిగా ఉన్నాను, తెలంగాణ తమిళ సంఘం అధ్యక్షుడిగా ఉన్నాను. నా పేరు ఎంకే బోల్, మా జనరల్ సెక్రటరీ రాజ్ కుమార్. So myself, Raj Kumar, Senior General Secretary. So with this Tamil class, we are running last 2-3 months. So this is we started earlier. We started during COVID time. We started in online. So effectively, we wanted to take for students. So we thought and we started now direct classes, weekly classes. Now many Tamilians is coming and joining. We through these channels. We would like to request all Tamilians in Telangana and Hyderabad to join these Tamil classes and effectively learn their mother tongue. So mother tongue is our root. So we are supposed not to lose our root. So this is our request to join all the Tamilians in this Tamil classes. We are running a society association. We are a non-profit association. So our thought is teaching Tamil to all the Tamilians in Hyderabad and Telangana. So this is shortly we would like to tell, and majorly as our president said, we wanted to retain the Tamil language in Hyderabad schools, particularly government schools and government aided schools. Already we have given our representations to the government, and we have given our representation to Tamil Nadu government as well, and the central government also we have asked our support to retain the Tamil language in Hyderabad and Telangana. Thank you very much.